ఈ వీడియో నేను ఎందుకు చేయదలుచుకున్నానంటే, పార్కుల్లోని చూసా చాలామంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు చాలా రిగ్రెస్గా చేస్తూ ఉంటారు ఈ ఎక్సర్సైజ్ని. ప్రాపర్ మెజర్మెంట్స్ తీసుకోకుండా, ప్రాపర్ సపోర్ట్ తీసుకోకుండా, ప్రాపర్ షూస్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ చేస్తూ ఉంటారు. ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు. కొన్ని వీడియోస్లో కూడా నేను చూసాను అన్నమాట. సో అందుకే నాకు తెలిసింది షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాను. స్కిప్పింగ్ రూపంలో ఉపయోగాలు ఏంటి, దాన్ని ఎవరు చేయాలి, ఎలా చేయాలి అనేసి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. సో స్కిప్పింగ్ రోప్ చేయడం వల్ల మన గుండెకి మంచి ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది. అండ్ మొబిలిటీ కూడా ఉంటుంది, బాడీ కోఆర్డినేషన్ కూడా ఉంటుంది. స్కిప్పింగ్ రోప్ అనేది ఈ మధ్య కామన్గా వెయిట్ లాస్ కోసం యూజ్ చేసే ఎక్సర్సైజ్ కింద మారిపోయింది. అది సన్నంగా ఉన్న వాళ్ళు యూజ్ చేస్తున్నారు, లావుగా ఉన్న వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఎవరైనా ఎక్సర్సైజ్ చేయొచ్చు. బట్ ఎక్సర్సైజ్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. అందులో మొట్టమొదటిది, అసలు మీ గోల్ ఏంటి? అంటే వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా, లేదంటే ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చేస్తున్నారా? సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ రెడ్యూస్ ద వెయిట్, బట్ ఇదే బెస్ట్ కాదు. స్కిప్పింగ్ రోప్ ఎక్సర్సైజ్ చేయడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో మొట్టమొదటిది మన ఫ్లోర్ అన్నమాట. ఈ ఫ్లోర్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి వితౌట్ బేర్ ఫుట్ మనం ఎప్పుడూ స్కిప్పింగ్ రోప్ ఎక్సర్సైజ్ చేయకూడదు. దీని మీద చేయాలి అంటే దీని మీద ఒక మ్యాట్ కానీ వేసుకోవాలి, లేదంటే గ్రౌండ్లో మట్టి మీద అన్నా చేసుకోవాలి. విత్ ప్రాపర్ షూ కూడా వేసుకోవాలి. దాంతోపాటు మంచి కుషనింగ్ ఉన్న షూ వేసుకుంటే మనకి నీస్ మీద, మన మోకాల మీద ఎక్కువ స్ట్రెస్ పడదు. మనం ఎక్సర్సైజ్ చేయడానికి గల మెయిన్ ఏమేంటి అంటే హెల్తీగా ఉండడం, అంతేగాని ఎక్సర్సైజ్ వల్ల మనం ఇంజూరీ అవ్వకూడదు. సో ముందు మనం ఇంజురీ ప్రివెంట్ చేసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఎక్సర్సైజ్ చాలా యూజ్ అవుతుంది. లేకపోతే మనకి ఎక్కువ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఫర్ లేడీస్ అయితే మంచి సపోర్ట్ ఒకటి వేసుకోవాలి. బ్రెస్ట్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ బౌన్సింగ్, ఎక్కువ కిందకి మీదకి ఎగురుతాం కాబట్టి స్పోర్ట్స్ బ్రా వేసుకుంటే వాళ్ళకి కొద్దిగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది. ప్రాపర్ మజిల్ బిల్డింగ్ లేకుండా డైరెక్ట్గా స్కిప్పింగ్ రోప్ చేస్తే మీకు డైరెక్ట్ జాయింట్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ముందుగా లెగ్ ఎక్సర్సైజ్ కానీ, బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ కానీ ఫస్ట్ మజిల్ మీద ఫోకస్ చేస్తే వాళ్ళకి ఎటువంటి కొద్దిగా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట స్కిప్పింగ్ రోప్లో. అదే ఓన్లీ స్కిప్పింగ్ ఎక్సర్సైజ్ చేశారనుకోండి, ఆ మజిల్ లేకపోవడం వల్ల మీకు జాయింట్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడిపోయి తర్వాత మీకు చేయాలని ఇంట్రెస్ట్ కూడా పోతూ ఉంటుంది. కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాను. సో మజిల్ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మీ లెగ్స్ కానీ, బాడీ కానీ స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట ఈ ఎక్సర్సైజ్ వల్ల. సో అందులో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే స్క్వాట్స్. ప్రాపర్ వార్మప్ అంటూ ఉంటే బాడీకి ఎటువంటి స్ట్రెస్ లేకుండా మీకు ఎక్సర్సైజ్ చేయడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. సో 1 2 3 4 5 6 7 8 9 10. ఈ స్క్వాట్స్ వల్ల మనకి ఈ థైస్ చాలా స్ట్రాంగ్ అయితే మజిల్స్ మంచిగా బిల్డప్ అవుతుంది. ఇంకోటి లంజెస్. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4
5, 6, 7, 8, 9, 10. ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత కాఫ్ రైజ్. కాఫ్ రైజ్ అనేది మనం ఇవంటారు కాఫ్ రైజ్. ఇవి కానీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇంకో ఎక్సర్సైజ్ ఏంటంటే పుషప్స్. పుషప్స్ వల్ల మీకు అప్పర్ బాడీ స్ట్రెంత్ దొరుకుతుంది అన్నమాట. స్కిప్పింగ్ అనేది ఓన్లీ లోవర్ బాడీ ఎంత మేజర్ సపోర్ట్ ఉంటుందో అప్పర్ బాడీ కూడా అంతే సపోర్ట్ ఉంటుంది. మీరు స్కిప్పింగ్ చేసేటప్పుడు మీ హ్యాండ్స్ అండ్ లెగ్ కోఆర్డినేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఆ కోఆర్డినేషన్ రావాలంటే మజిల్స్ ప్రాపర్గా పనిచేయాలి. ఆ మజిల్స్ని కరెక్ట్గా ట్రైన్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ స్కిప్పింగ్ రోప్ టైమింగ్తో మంచిగా వస్తుంది. సో పుషప్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ exercise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగే మనకి కోర్ మజిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి పొట్టకి సంబంధించిన మజిల్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఇంపార్టెంట్. సో బిగినర్స్ అయితే, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ బిగినర్స్ కానీ ఫస్ట్ ప్లాంక్తో స్టార్ట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 30. సో ఫస్ట్ ఇలా ప్లాంక్స్తో స్టార్ట్ చేయండి. బిగినర్స్ అయితే ఫస్ట్ 30 seconds హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. అలా నెమ్మదిగా టైంని ఇంక్రీజ్ చేస్తూ ఉండండి. సో ఇవి కొన్ని మేజర్ మజిల్స్ మన బాడీలోని అవసరపడే ఎక్సర్సైజ్ చేయడానికి అవసరపడేవి. చిన్నది బెండ్ చేయాలి కానీ ఎక్కువ బెండ్ చేయకూడదు. సో ఇలాగా నెమ్మదిగా ఎగరాలి. అలాగే మన బాడీ ఎప్పుడు కూడా ఇలా ముందుకుండి ఇలా ముందు ఉండకూడదు. ఎప్పుడు బాడీ అనేది స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్గా ఉండి మన హ్యాండ్స్ కూడా మనం ఎప్పుడైతే ఎగురుతామో దానికి వీలుగానే టైమింగ్లో తిప్పాలన్నమాట. అప్పుడనేది మీ రోప్ అనేది ఈజీగా పాస్ అవుతుంది మీ లెగ్ కింద నుంచి. సో ఇలాగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఇప్పుడు రోప్తోనే ఎలా చేయాలో చూపిస్తాను. 1, 2. నేను చాలా స్పీడ్గా చేస్తున్నా, ఎందుకంటే నాకు ఇది చాలా అలవాటు. సో చూసారా, నా లెగ్స్ అనేది ఎక్కువ బెండ్ అవ్వట్లేదు, జస్ట్ నా ఫుట్ మాత్రం ఎదుగుతుంది. కొంతమంది ఎక్కువ జంప్ చేస్తూ ఉంటారు ఇలాగా. ఇలా చేయడం వల్ల మీ లెగ్స్ మీద చాలా ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన మజిల్స్ ఏవి కూడా సరిగ్గా ఇన్వాల్వ్ అవ్వలేదు. సో అవన్నీ కరెక్ట్గా అలైన్ చేసుకొని టైమింగ్తో ఎలా ఎక్సర్సైజ్ చేయాలో మీకు చెప్తాను అన్నమాట. నా షోల్డర్స్ చూస్తే స్ట్రైట్గా ఉండేది, ఇలా రోల్ అవ్వలేదు. చెస్ట్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా చెస్ట్ ఓపెన్ అయితే మీకు బ్రీతింగ్కి చాలా ఈజీగా ఉంటుంది ఎక్సర్సైజ్ చేసినప్పుడు. మీ హ్యాండ్ రిస్ట్ని కూడా కొద్దిగా తిప్పడం వల్ల మీకు రోప్ అనేది మీ కాలుకి తగిలి ఆగిపోకుండా ఫ్రీగా పాస్ అయిపోద్ది అనమాట. ఐ హోప్
ఓవర్ వెయిట్గా ఉన్న వాళ్ళు కొద్ది జాగ్రత్త తీసుకోవాలి ఈ ఎక్సర్సైజ్ చేయడానికి. స్టార్టింగ్లోనే ఎక్కువగా ప్రెషర్ తీసుకొని ప్రెషర్ ఇవ్వకూడదు మీ బాడీకి. నెమ్మదిగా ముందు మీ బాడీ మజిల్స్కి ట్రైన్ చేయండి. అవి కొద్దిగా మీకు బలాన్ని ఇస్తుంది. ఆ బలం ఇవ్వడం వల్ల మీకు ఎక్సర్సైజ్ అనేది కొద్దిగా బాగుంటుంది అనమాట. దానివల్ల మీకు ఎక్కువసేపు చేయగలరు. ఎక్కువసేపు చేయడం వల్ల ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవడం వల్ల మీ వెయిట్ కూడా తగ్గుతుంది అనమాట, ఫ్యాట్ తగ్గుతుంది. సో ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్, బిల్డ్ యువర్ మజిల్స్ విల్ హెల్ప్ యూ టు డూ ద ఎక్సర్సైజ్.